ఫ్రెండ్స్, మనం పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించి ఇప్పటికి 3 పార్ట్లు చేసుకున్నాం అనమాట. దానికి హిస్టరీ సంబంధించిన బిట్స్ చేసుకున్నాం అనమాట. ఈరోజు మనం సబ్జెక్ట్ అనేది మార్చాం, పాలిటీ అనమాట. మీకు దాని నుంచి దాదాపుగా 10 నుంచి 12 మార్కులు అడుగుతాడు అనమాట. అందుకు ఇది కూడా పెద్దగా ఏమీ మీరు కష్టపడిన అవసరం లేదు. 3 ఏరియాస్ ఫోకస్ చేస్తాడనమాట. అదేంటంటే రెగ్యులర్ యాక్ట్స్, అవి భారత ప్రభుత్వ చట్టాలు, అలాగే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. ఈ 3 చాప్టర్‌లో మీరు చూసుకుంటే చాలు. ఇంతకు మించి పాలిటీలో వెళ్ళనవసరం లేదు. దీని నుంచే అత్యధిక బిట్లు వస్తాయన్నమాట. దాని నుంచి మీరు కవర్ చేసుకోవచ్చు. అందుకే ఇవి మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను. ఈ బిట్స్ టాపిక్ వైజ్‌గానే ఆ 3 టాపిక్స్ ఎన్ని బిట్స్ అయితే అడగడానికి స్కోప్ ఉంటదో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో మీకు పెడుతున్నానన్నమాట. అలాగే ఈరోజు చాప్టర్ వైస్ పెడుతున్నాను. ఈరోజు ఒక 20 బిట్స్ చెప్పుకుందాం చాప్టర్ 1 నుంచి. అదే చార్టర్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టం అనమాట. దీని గురించి మనం చూసుకుంటే చూడండి, ఫస్ట్ బిట్, ఏ సంవత్సరంలో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో కంపెనీకి దివానా హక్కులు లభించాయి అని అడిగాడు అనమాట. అంటే దానికి ఆన్సర్ 1765 అనమాట. అంటే ఇక్కడ చూసుకోండి, ఈ 1765లోనే ఎలా హక్కులను పొందారని చూసుకుంటే మనం అప్పుడు బెంగాల్లోనే ఎవరు రాజు ఉండేవారు, సిరాజుద్దౌలా అనమాట. సిరాజుద్దౌలాని బక్సార్ యుద్ధంలోనే అంతమొందించి దాని అనంతరం తర్వాత ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆడి వద్ద నుంచి ఈ దివానీ న్యాయ హక్కులు పొందారనమాట. ఎప్పుడు 1765 నుంచి. ఈ టైం నుంచే భారతదేశంలోనే రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా బ్రిటిష్ వాడు తలదూర్చాడు అనమాట. ఎప్పుడు 1765 నుంచి అనమాట. దీనికి ఆన్సర్ ఏంటొస్తుందంటే 1765. అది కూడా ఎక్కడెక్కడ దివానీ హక్కులు అంటే ఆ టైంకి బెంగాలు, బీహారు, ఒరిస్సా అనమాట. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దివానీ అంటే ఏంటి, న్యాయ మరియు రెవెన్యూ అనమాట. రెవెన్యూ అంటే ఆదాయానికి సంబంధించి. దివానీ అని అంటే న్యాయ హక్కులు మరియు రెవెన్యూ హక్కులు అనమాట, ఆదాయానికి సంబంధించి. ఆ రెండిటిని దివానీ హక్కులు అంటారు. 3 రాష్ట్రాల్లోనే. అది 1765. దీన్ని ఈ లైన్లో ఏ బిట్ అడిగినా మీరు ఇలాగ 3 రకాలుగా అడగొచ్చు. దీనికి మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ చూస్తే, సిపాయిల తిరుగుబాటు అనంతరం భారత ప్రభుత్వం ఈ చట్టం క్రింది సంవత్సరంలో అమల్లోకి వచ్చిందని అడిగాడు అనమాట. అంటే ఎప్పుడైతే కంపెనీ పాలన నుంచి బ్రిటిష్ పాలనలోకి తన చేతుల్లోకి భారతదేశాన్ని తీసుకుందో బ్రిటిష్ ప్రభుత్వం, ఎందుకంటే సిపాయిల తిరుగుబాటు అనంతరం కంపెనీ పరిపాలనపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనమాట. దాన్ని పోగొట్టడానికి కంపెనీ పాలనని తుడిచిపెట్టి అనంతరం బ్రిటిష్ గవర్నమెంట్ తన చేతుల్లోకి తీసుకుందనమాట. డైరెక్ట్ రూలింగ్ అనమాట. దీన్నే క్రౌన్ రూల్ అంటారు అనమాట. అంటే రాణి పాలన. ఎందుకు తీసుకుంది? ఎందుకంటే బ్రిటిష్ వాడు అంటే కంపెనీ పాలనకు వ్యతిరేకంగా విపరీతమైన తిరుగుబాటు జరిగింది కదా, అది చాలా పెద్ద స్థాయిలో జరిగిందనమాట. ఇది జరిగినప్పుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఇలాగ ప్రజలు కానీ వ్యతిరేకిస్తే దీనివల్ల ఇంకా మనం దోచుకోవడానికి అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ వాడిని దించేయాలని చెప్పి అది తొలగిస్తే వాళ్ళ అసంతృప్తి చల్లారుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే కంపెనీ వాడిని తొలగించి తర్వాత తన చేతుల్లోకి డైరెక్ట్ రూల్లోకి తీసుకుందనమాట. దీనివల్ల పరిపాలనలోనే ఎటువంటి మార్పులు పెద్దగా లేవు. దాని అనంతరం తీసుకొచ్చిన చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1858 అనమాట. సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857లో జరిగిందనమాట. ఆ తిరుగుబాటు అనేది దాదాపుగా 1.5 ఇయర్ జరిగింది. దాని అనంతరం తీసుకొచ్చిన చట్టం అనమాట. ఇది 1858లో తీసుకొచ్చిన చట్టం అనమాట. దీన్ని అడిగితే క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత క్రింది వానిలో చార్టర్ చట్టాలు ఏవని అడిగారు అనమాట. చార్టర్ చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు కంపెనీ పాలనలో అంటే, వీళ్ళు అడ్డగోలుగా భారతదేశంలో దోచుకునేటప్పుడు విపరీతమైన అవినీతి, లంచాలు తీసుకుంటూ ఉండేవారు అనమాట. దీని మీద ఒక కమిటీ వేశారు, లార్డ్ బుర్గాయన్ అని. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళని రెగ్యులేట్ చేయాలి, అంటే నియంత్రించాలని చెప్పేసి 1773లో ఒక చట్టం తీసుకొచ్చిందనమాట. దాన్నే చార్టర్ చట్టం అంటారనమాట. ఈ చార్టర్ చట్టం దేనికంటే కంపెనీ పాలనను నియంత్రించడానికి. అలాగే ఈ చట్టం ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి తీసుకొచ్చేస్తుందనమాట. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, భారతదేశాన్ని పరిపాలించడానికి 20 ఏళ్ళకు ఒకసారి అనుమతినిస్తూ వచ్చేవారు అనమాట. దాన్నే చార్టర్ చట్టాలు అంటారు. ఆ చార్టర్ చట్టాలు ఇప్పుడు 1773, 1793, 1813, 1833, 1853 ఇలాగ 5 చట్టాలు తీసుకొచ్చారనమాట. ఈ 5 చట్టాలు ఇయర్స్ చూసుకోండి. డిఫరెన్స్ ఎంత అంటే 20 ఇయర్స్కి ఒకసారి అనమాట. 20 ఇయర్స్ ఒకసారి అనమాట ఈ చట్టాలు తీసుకొచ్చారు. అందుకే ఇక్కడ 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ప్రతి
చట్టానికి కూడా. అలాగే నాలుగో బిట్ చూసుకుంటే భారత రాజ్యాంగ నిర్మాణ సభను ఈ క్రింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అంటే 1946. అంటే మనం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ఒక సభ అనేది అవసరం కాబట్టి ఆ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1946లో ఏర్పాటు చేశారనమాట. 2 సంవత్సరాలు 11 నెలలు పట్టింది ఇది కంప్లీట్ చేయడానికి రాజ్యాంగ రచన. అనంతరం 1956 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. దీన్నే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. ఇది దీనికి ఆన్సర్. అయితే ఐదో బిట్ భారత రాజ్యాంగ నిర్మాణ సభను మొదటగా ఎవరు సూచించారు? మనకు ఒక నిర్మాణ సభ ఉండాలని అంటే ఎంఎన్ రాయ్ అనమాట. ఈ ఎంఎన్ రాయ్ అనేవాడు కమ్యూనిస్ట్ అనమాట. రష్యాలో ఉండేవాడు అనమాట. మన భారతీయుడే. చాలా అగ్రగణ్యుడు అనమాట కమ్యూనిస్టుల్లోనే. ఇతని సూచన మేరకే మొట్టమొదటిసారిగా మనం రాజ్యాంగం రచించుకోవడానికి ఒక సభ ఉండాలని సూచిస్తే అతనికి అనుగుణంగా, అతని ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను ఏర్పాటు చేశారనమాట 1946లో. తర్వాత చెప్పాను కదా, చార్టర్ చట్టాలు ఎన్ని సంవత్సరాలకి చేసేవారు అంటే 20 ఏళ్ళకి. ఇందాక చెప్పాను కదా 5 చట్టాలు వచ్చాయి 20 ఇయర్స్ గ్యాప్ చొప్పున. దానికి ఆన్సర్ 20 సంవత్సరాలు అనమాట. అలాగే చివరి బెంగాల్ గవర్నర్ ఎవడు అంటే వార్న్ హేస్టింగ్. అంటే మనకి ఈ పరిపాలన అంటే చార్టర్ చట్టాలు చేసే ముందు 3 ప్రావిన్సెస్ ఉండేవి కదా. ప్రావిన్సెస్ అంటే స్టేట్స్నే ప్రావిన్సెస్ అంటారు. అప్పుడు ఏటేటి ఉండేవి? బెంగాల్ ఉండేది, బాంబే ఉండేది, మద్రాస్ ఉండేది అనమాట. వీటి మీద బ్రిటిష్ వాడు నియమించారు అనమాట. కంపెనీ పాలన చేసేవారు కదా, వాడే గవర్నర్ అనేవాడు అనమాట. ఈ గవర్నర్ ఏంటనుకున్నారు? ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండేవాడు అనమాట. అలాగే 3 రాష్ట్రాలకి 3 గవర్నర్లు ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరికీ మెయిన్ ఎవడంటే ఈ 1773 చార్టర్ చట్టం తీసుకొచ్చినప్పుడు వార్న్ హేస్టింగ్ అని చేశారనమాట. ఈ వార్న్ హేస్టింగ్ని ఏం చేశారంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే గవర్నర్, ఇక 8వ బిట్ చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారనమాట. అప్పటి వరకు బెంగాల్ గవర్నర్గా ఉండేవాడు. తర్వాత 1773 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడనమాట. అందువల్ల చివరి బెంగాల్ గవర్నర్ ఎవడంటే వార్న్ హేస్టింగ్ వస్తాడు. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే వార్న్ హేస్టింగ్ వస్తాడనమాట. ఇది 8వ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. అలాగే 9వ క్వశ్చన్, చార్టర్ చట్టాలు చేసే నాటికి కంపెనీ ఆధీనంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్నాడు. అంటే 3. అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, బాంబే, మద్రాస్, తర్వాత బెంగాల్ అనమాట. వీటిని ప్రావిన్సెస్ అనేవారు ఆ కాలంలో. అంటే ప్రావిన్సెస్ అంటే స్టేట్స్ అనమాట. దీనికి ఆన్సర్ ఇది వస్తుంది. అలాగే కంపెనీ పాలనలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టుని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1777లోనే అక్కడున్న వివాదాలు పరిష్కరించడానికి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారనమాట. 1774. అది ఏ యాక్ట్ ద్వారా అంటే 1773 చార్టర్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారనమాట. ఏది? ఈ 1774లోనే సుప్రీంకోర్టు అనమాట. మొట్టమొదటిసారిగా ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 3 సభ్యులు ఉండేవారు అనమాట. దాంతో టోటల్ నలుగురితోనే ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు అనేది. ఇదనమాట. అలాగే చూసుకుంటే మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవడని అడిగాడు అనమాట. ఆయన సర్ ఎలిఫా ఇంజే అనమాట ప్రధాన న్యాయమూర్తి. ఇప్పుడు మనకి ఎలాగున్నారో అలా అనమాట. అలాగే మొట్టమొదటి సుప్రీంకోర్టుని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిందంటే చెప్పుకున్నాం కదా, కలకత్తా అనమాట. కలకత్తాలో ఏర్పాటు చేశారు 1773 చార్టర్ చట్టం ద్వారా 1774లోనే. చూసుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అనేక ఎగ్జామ్స్లో అడిగాడు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు అనమాట ఈ క్వశ్చన్ అనేది. ఇది మాత్రం మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా చూసుకుంటే నెక్స్ట్ ఇంకోటి చూడండి, 1773 రెగ్యులేటింగ్ చట్టంలోనే లోపాలు సవరించడానికి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారని అడిగాడు అనమాట. 1781. ఈ 1781 చట్టాన్ని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారనమాట. 1773లో తీసుకొచ్చారు కదా చార్టర్ చట్టం, దానిలో లోపాలు సవరించడానికి తీసుకొచ్చారనమాట. ఇది 13 ఆన్సర్. 14 ఫిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1784. ఈ క్వశ్చన్ కూడా అనేక ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. ఫిట్స్ ఇండియా చట్టం అనేది 1784. ఈ ఫిట్స్ ఇండియా చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వం తీసుకొచ్చారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని 2 వ్యవస్థలు తీసుకొచ్చి ఒకరికి రాజకీయ విధులు, ఒకరికి రెవెన్యూ విధులు అప్పగించి ఇలాగా రూలింగ్ అనేది డివైడ్ చేశారనమాట. దీన్నే ద్వంద్వ ప్రభుత్వం అంటారు అనమాట. ఇలా చేసి ఎప్పుడు తీసుకొచ్చారంటే దీన్ని 1784లోనే అక్కడ బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారనమాట. ఈ ఫిట్స్ అని కూడా ఎవడంటే బ్రిటన్ ప్రధాని.
ఇది గుర్తుపెట్టుకోండి. ఫిట్స్ ఎవడంటే ఆనాటి బ్రిటన్ ప్రధాని అనమాట. ఆ ప్రధాని పేరు మీద వచ్చింది కాబట్టి దీన్ని ఫిట్స్ ఇండియా యాక్ట్ అంటారనమాట. అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థలను ఎప్పుడు తీసుకొచ్చారంటే ఈ ఫిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! రెండూను ఇద్దరికి డివైడ్ చేశారు పవర్స్ అని. దాన్నే ద్వంద్వ ప్రభుత్వం అంటారనమాట. అలాగే విద్య కోసం ₹1,00,000 ఏ చార్టర్ చట్టంలో కేటాయించారని అడిగాడనమాట 16వ క్వెషన్. అంటే 1813లోనే. 1813 చార్టర్ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతీయులకు ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాలని చెప్పేసాం. అప్పుడు 1813లోనే ఈ చట్టం ద్వారా బడ్జెట్‌లోనే ఒక ₹1,00,000 కేటాయిస్తారనమాట. కానీ ఆ ₹1,00,000 అనేది ఎలా ఖర్చు చేయాలో దాంట్లో తెలియజేయలేదనమాట. ₹1,00,000 కేటాయించారు కానీ. ఈ చట్టం ద్వారా మనకి మొట్టమొదటిసారిగా విద్యకి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏంటంటే 1813 చార్టర్ చట్టం అనమాట. దాని అనంతరం బ్రిటిష్ వారు క్రైస్తవ మతాన్ని భారతదేశంలో ప్రచారం చేసుకోవడానికి అనుమతించిన చట్టం అంటే ఇది 1813 చట్టంలోనే 2 స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒకటి విద్య కోసం ₹1,00,000 కేటాయింపు. 2 అంటే క్రైస్తవ మతం ఉంది కదా, క్రిస్టియానిటీ, దాన్ని అఫీషియల్గా భారతదేశంలోనే వీళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి, ఇంగ్లాండ్ నుండి వచ్చి మన భారతదేశంలోనే తమ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి చట్టబద్ధత కల్పించింది ఈ చట్టం అనేది 1813 అనమాట. దీని తర్వాతే క్రైస్తవ మతం విస్తరించింది భారతదేశంలోనే. అలా చూసుకుంటే మళ్ళీ 18వ క్వెషన్ చూడండి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టంలో మార్చారు? చూడండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. చూసాం కదా, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, బెంగాల్ గవర్నర్ మొట్టమొదటి ఎవరు ఉండేవారు బెంగాల్ మీద? బెంగాల్ గవర్నర్. దాని అనంతరం ఏం చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. దాని అనంతరం మళ్ళీ తర్వాత ఏం చేశారు? ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట. అది ఏ చట్టం అంటే 1833 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట. అలాగే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్ అనమాట. ఈడే చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈడే. అలాగే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా బెంటికే వస్తాడనమాట. అలాగే క్రింది ఏ చట్టాన్ని మినీ పార్లమెంట్ అంటారంటే 1853 చట్టాన్ని అనమాట. ఈ చట్టాన్ని మినీ పార్లమెంట్ అని అంటారు అనమాట. 1853 చట్టం. ఇది కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారనమాట. దీన్ని ఎందుకు మినీ పార్లమెంట్ అంటారంటే అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారనమాట ఈ చట్టం ద్వారా. అంటే భారతీయులు శాసనాలు చేయడంలోనే భాగస్వామ్యాన్ని కల్పించాలని చెప్పేసి 1853 యాక్ట్ ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తే దీన్నే మినీ పార్లమెంట్ అంటారనమాట. చట్టాలు చేస్తారు కాబట్టి దాన్ని పార్లమెంట్ అంటారనమాట. అలాగే ఇది 1853లో వచ్చిందనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బ్రీఫ్ క్లాసులు అనేది మన ఛానల్లోనే పాలిటీ క్లాసెస్ గ్రూప్ 2 అని పెట్టాను. 3 వీడియోలు పెట్టాను. అది వినండి, మీకు ఈజీగా ఉంటుంది. క్లాసు అర్థం అవుతుంది అనమాట. ఒక కథలా ఉంటుంది. ఖాళీ టైంలో ఎప్పుడైనా ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకొని వింటూ ఉండండి. చాలా బాగుంటాయి క్లాసులు. 3 క్లాసులు పెట్టాను. అలాగే రెగ్యులర్గా మొత్తం పాలిటీ అంతా పెడతాను కంటిన్యూస్గానా. అది మీకు ఫర్దర్ ఏదైనా గ్రూప్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుద్ది అనమాట. అది ఒకసారి వింటే మాత్రం ఆల్మోస్ట్ పాలిటీ అంతా మీకు ఈజీగా ఎక్కిపోద్ది అనమాట. ఇది చూసుకోండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి అందరితోనే. బాయ్ ఫ్రెండ్స్.